హాయ్, స్కిన్ గ్రాఫ్ట్ కోడింగ్ మీకు కష్టం అనిపిస్తుందా? ఏం లేదు, ఈ షార్ట్ చూడండి, మీకు ఈజీగా ఎలా కోడ్ చేయాలో అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ గ్రాఫ్ట్స్ ఎన్ని టైప్స్ ఏంటో అర్థమైతే ఏ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలో ఈజీ అయిపోతుంది. ఆటోగ్రాఫ్ట్, అల్లోగ్రాఫ్ట్, జీనోగ్రాఫ్ట్, సింథటిక్ గ్రాఫ్ట్, ఇవి బేసిక్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్ట్స్. ఆటోగ్రాఫ్ట్ అంటే పేషెంట్ ఓన్ బాడీ నుంచే తీసుకొని ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో అక్కడ పెట్టడం. ఓకేనా? ఇన్ కేస్ ఆఫ్ బర్న్స్, అల్సర్స్, తర్వాత రీకన్స్ట్రక్షన్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీస్ ఉంటాయి కదా, వాటిల్లో ఈ స్కిన్ గ్రాఫ్ట్స్ ని ప్లేస్ చేస్తారు. ఓకేనా? ట్రామాటిక్ కేసెస్ లో స్కిన్ లూజ్ పోతుంది, బర్న్స్ లో పోతుంది, అల్సర్స్ లో పోతుంది కదా, అప్పుడు ఆటోగ్రాఫ్ట్ అంటే పేషెంట్ ఓన్ బాడీ నుంచి వేరే ప్లేస్, అనటమిక్ ప్లేస్ నుంచి తీసుకొని సేమ్ ఎక్కడైతే స్కిన్ లేదో అక్కడ పెడతారు. దాన్ని ఆటోగ్రాఫ్ట్ అంటారు. అల్లోగ్రాఫ్ట్ అంటే కెడావర్ అంటే డెడ్ బాడీ నుంచి తీసుకుంటారు, లేదంటే వేరే హ్యూమన్ నుంచి తీసుకొని, వేరే మనిషి నుంచి తీసుకొని ఆ గ్రాఫ్ట్ ఈ పేషెంట్ బాడీకి పెడతారు. దాన్ని అల్లోగ్రాఫ్ట్ అంటారు. జీనో అంటే వేరే స్పీసీస్, హ్యూమన్ స్కిన్ కాదు, యానిమల్ స్కిన్ తీసుకుంటారు. పిగ్స్ కానీ మంకీస్ కానీ అలాంటి యానిమల్ స్కిన్ తీసుకొని మన హ్యూమన్ కి ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళకి పెడితే దాన్ని జీనోగ్రాఫ్ట్ అంటారు. సింథటిక్ గ్రాఫ్ట్స్ అంటే టిష్యూ కల్చర్డ్ గ్రాఫ్ట్స్ అంటారు చూడండి. అంటే సింథటిక్ మెటీరియల్స్ యూజ్ చేసి, లేకపోతే ఏదైతే ల్యాబ్ లో ప్రిపేర్ చేయబడుతుందో దాన్ని సింథటిక్ గ్రాఫ్ట్స్ అంటారు. ఇవి బేసిక్ అండర్స్టాండింగ్. తర్వాత స్ప్లిట్ థిక్, మన కోడ్స్ ఎలా ఉంటాయంటే స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్ట్స్, ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్స్, కాంపోజిట్ గ్రాఫ్ట్స్ అని ఉంటాయి. డర్మల్ గ్రాఫ్ట్స్, ఎపిడర్మల్ గ్రాఫ్ట్ అంటే ఓన్లీ ఎపిడర్మిస్ ఉంటుంది. డర్మల్ గ్రాఫ్ట్ అంటే ఓన్లీ డర్మిస్ ఉంటుంది. తర్వాత స్ప్లిట్ థిక్నెస్ అంటే ఎపిడర్మిస్ ప్లస్ పార్ట్ ఆఫ్ డర్మిస్ ఉంటుంది. ఫుల్ థిక్నెస్ అంటే ఎంటైర్ ఎపిడర్మిస్ అండ్ ఎంటైర్ డర్మిస్ ఉంటుంది. కాంపోజిట్ గ్రాఫ్ట్ అంటే ఎపిడర్మిస్, డర్మిస్ తో పాటు సమ్ పార్ట్ ఆఫ్ టిష్యూస్, తర్వాత కార్టిలేజ్, బోన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వాటిని కాంపోజిట్ గ్రాఫ్ట్స్ అని ఉంటాయి. ఈ బేసిక్ అండర్స్టాండింగ్ మీకు తెలిస్తే, ఇక్కడ కింద కోడ్స్ ఇస్తున్నాను కదా, ఆ కోడ్ ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. కొన్ని ఎట్లా ఉంటాయి అంటే కోడ్స్ ఆటోగ్రాఫ్ ని, అల్లోగ్రాఫ్ ని కంబైన్ చేసి ఒక గ్రాఫ్ ని స్కిన్ కి పెడతాడు, పేషెంట్ స్కిన్ కి. ఇలా కూడా ఉంటాయి. సో మీరు ఇంకొకటి అనటమిక్ గ్రూప్ వైజ్ ఎంత లెంత్ ఉందో దాన్ని బట్టి ఈ కోడ్స్ అనేవి కేటగరైజ్ అయి ఉంటాయి. ఓకేనా? అనటమిక్ గ్రూప్ సేమే. ట్రంక్, ఆర్మ్స్, లెగ్స్ ఒక గ్రూప్, హెడ్, నెక్, జెనైటాలియా, హ్యాండ్స్ అండ్ ఫీట్ ఒక గ్రూప్. సో ఇది అనమాట స్కిన్ గ్రాఫ్ట్ డీటెయిల్స్ అనమాట. ఈ అండర్స్టాండింగ్ మీకు తెలుసుకుంటే మీకు కోడ్ సెలెక్షన్ ఈజీ అవుతుంది. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.